ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను కీర్తి. వినాయక చవితి, వినాయకుడి మీద మనకి అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం జరుగుతుంది. మరి ఈ ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు నారాయణపేట శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహిత్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అప్పుడు వరకు సాయంకాలం 7-8 వరకు ఎంత వైభవపేతంగా పూజ చేసుకున్నా కూడా ఇక చందమామ వస్తున్నాడంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చూస్తే ఎక్కడ ఎలాంటి నీలాప నిందల పాలవుతామో అని. పనిష్మెంట్ వినాయకుడు ఆయనకి ఇచ్చాడా, మొత్తం ప్రజలందరికి ఇచ్చాడా అర్థం కాలేదు గురువుగారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ సంఘటన ఏదైతే చంద్రుణ్ణి చూస్తే గనక అపనిందలకు గురవుతారనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ప్రతి దాంట్లో కూడా మన యొక్క సనాతన ధర్మంలో ఒక విషయం అనేటటువంటిది ఉంటుంది. అనవసరంగా ఏది కూడా చొప్పించలేదు మన ధర్మం లోపల. అంటే ఎదుటి వారిని పరిహసించకూడదు అనేటటువంటి ఒక మారల్ను మనకు అందజేయడానికి ఆ రకమైనటువంటి ఒక సంఘటనను పురాణాల లోపల మనకు తీసుకురావడం జరిగింది వేద కాలంలో. మహాగణపతి నిండుగా సుష్టుగా తిన్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల చెంతకు వచ్చి వాళ్ళను నమస్కారం చేయడానికి వంగితే ఆ యొక్క భుక్తాయాసముతో, లంబోదరుడు చాలా పెద్దదైనటువంటి పొట్టను కలిగినటువంటి వాడు కాబట్టి భుక్తాయాసముతో తల్లిదండ్రులకు పాద నమస్కారం కూడా చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో దానిని చూసినటువంటి చంద్రుడు ఏం చేస్తాడు అంటే పరిహసిస్తాడు. అయ్యో, ఈయన కనీసం వంగి తల్లిదండ్రులకు నమస్కారం కూడా పెట్టలేనంత భుక్తాయాసంతో ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పి చంద్రుడు చూసి పకపక నవ్వుతాడు. అప్పుడు మహాగణపతి యొక్క పొట్ట పగిలిపోతుంది. ఆ చంద్రుడి యొక్క దృష్టి ద్వారా ఆ యొక్క పొట్ట పగిలిపోవడం చేత ఎప్పుడైనా కూడా పిల్లలకు ఇబ్బంది కలిగితే వెంబడే స్పందించేది కన్న తల్లి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి తల్లి తన కొడుకు పైన ప్రేమతో తన కొడుకును పరిహసించాడనేటటువంటి ఒక దృష్టికోణంతో పార్వతీ అమ్మారు వెంబడే చంద్రుడికి శాపం ఇస్తుంది. నీవు నా కుమారుణ్ణి చూసి పరిహసించావు, నీ వల్ల వాడు ఇబ్బంది పడ్డాడు కాబట్టి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా అపనిందలు కలుగుగాక అని చెప్పి ఆ పార్వతీ అమ్మవారు చంద్రుణ్ణి శపించడం జరుగుతుంది. అయితే అప్పుడు దేవాను దేవతలు, చంద్రుడు అందరూ కూడా మళ్ళీ అమ్మవారిని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ప్రార్థించుకొని ఎందుకు ప్రార్థిస్తారు అంటే, ఎప్పుడైతే పార్వతీ అమ్మవారు చంద్రునికి శాపం ఇచ్చిందో అదే క్షణం లోపల సప్త ఋషులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. మన ధర్మంలో సపత్ని సమేతస్య అని చెప్తారు. అంటే భార్యతో కూడి ఉంటేనే ధర్మకార్యం చేయడానికి లైసెన్స్ భర్తకు. పక్కన భార్య లేదు అంటే ఏ పూజ చేయడానికి వాడు అన్ఫిట్ అన్నమాట. కాబట్టి వాడు ఏ వ్రతం చేయాలా, ఏ పూజ చేయాలన్నా కూడా పక్కన భార్య ఉండాల్సిందే. అట్లాగా సప్త ఋషులు కూడా తమ తమ భార్యలతో కూడి వారు యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వారు అనుకోకుండా చంద్రుణ్ణి చూస్తారు. యజ్ఞయాగాది క్రతువుల సందర్భంలో చూసిన వెంబడే దాని యొక్క ప్రభావము వీరిపై ఎలా పడుతుంది అంటే, అప్పుడే అగ్నిదేవుడు రుచుల యొక్క పత్నులను చూసి మోహిస్తాడు. వారి యొక్క అందచందాలను చూసి మోహించి వారిని అనుభవించాలనేటటువంటి ఒక ఆలోచన ఆయనకు కలిగినప్పుడు దానిని అగ్నిదేవుడి యొక్క భార్య గ్రహిస్తుంది అన్నమాట. అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి. ఆ స్వాహాదేవి దీన్ని గ్రహించి ఏం చేస్తుంది అంటే, తాను ఆ ఋషి పత్నులు ఎవరైతే ఉంటారో ఆ ఋషి పత్నుల రూపాలను ధరించి వెళుతుంది. ఎవరి దగ్గరికి? అగ్ని దగ్గరికి. ఇప్పుడు మోహపడింది అగ్నిదేవుడు మోహపడడం వల్ల అప్పుడు ఏం చేస్తుంది అంటే, స్వాహాదేవి ధర్మపత్ని, అగ్నిదేవుడి యొక్క ధర్మపత్ని అయిన స్వాహాదేవి తాను ఋషి పత్నుల యొక్క రూపాలను ధరించి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఋషి పత్నుల యొక్క రూపాలను ఎవరు చూస్తారు అంటే ఋషులు చూస్తారు. చూసి వాళ్ళు భ్రమిస్తారు. అంటే మా ధర్మపత్నులే ఆ రకంగా వెళ్ళారు అనేటటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడి ధర్మపత్నిని వదిలేస్తారు. వాళ్ళ భార్యలను వదిలిపెడతారు. అప్పుడు దేవాను దేవతలందరూ కూడా వాళ్లకు, అయ్యా అది నిజంగా అక్కడ ఉన్నటువంటిది మీ ధర్మపత్నులు కాదు, ఈ రకంగా సంఘటన జరిగింది, స్వాహాదేవి ఆ రకంగా మీ భార్యల రూపాలను ధరించింది కాబట్టి మీరు పొరపడ్డారు అని చెప్పడం వల్ల ఇది ఎందుకు జరిగింది మీకు అంటే, మీరు చంద్రుణ్ణి చూశారు కాబట్టి ఈ రకంగా మీ భార్యలు
నిందలకు గురయ్యారు, వాళ్ళని మీరు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు దేవాను దేవతలందరూ కూడా ఇప్పుడు మీరు అడిగారు, ఇంతకు పొరపాటు చంద్రుడిదా లేకపోతే మనం అనుభవిస్తున్నాం కదా, మనం చూసిన ఆ సమస్య మనం పడాల్సి వస్తుంది కదా అని చెప్పి ఆ ఋషులు కూడా అదే అడుగుతారనమాట. ఈ మహారుషులైనటువంటి మేమే ఇంత ఇబ్బంది పడితే మరి సామాన్యులు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా, మరి దీనికి ఏమైనా మార్గం సూచించండి అమ్మా, నీ యొక్క శాపాన్ని వెనక్కి తీసుకో అంటే, ఇచ్చిన శాపం వెనక్కి తీసుకునేటటువంటి పద్ధతి లేదు కాబట్టి ఎప్పుడు చూసినా నీలాప నిందలు కలగనిగాక అని చెప్పాను కదా, అట్లా కాకుండా ఈ ఒక్క రోజు వినాయక చవితి రోజే ఆయన నవ్వాడు కాబట్టి ఈ ఒక్క చవితి రోజు మాత్రమే ఎవరు చూస్తారో వాళ్ళకు నీలాప నిందలు అనేవి కరుగుతాయి, మిగతా రోజుల్లో చూస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అప్పుడు ఆ శాపానికి ఉపశమనం అనేది పార్వతీ అమ్మవారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా వినాయక చవితి రోజు మాత్రం చంద్రుణ్ణి చూడడం అనేటటువంటిది అది శాస్త్ర నిషిద్ధంగా మనకు తెలియచెప్పడం జరిగింది. దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ కూడా. కాబట్టి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకుండా, చంద్రుణ్ణి దర్శనం చేసుకోకుండా ఉండడమే శ్రేయస్కరమైనటువంటి విషయం. పొరపాటున చూసాము, అప్పుడేంటి గురుగారు పరిస్థితి? దానికి కూడా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మన ధర్మంలో పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. మన సనాతనం లోపల సమస్య ఉంది, దానికి తగిన పరిష్కారము కూడా ఉన్నది. కాబట్టి దానికి పరిష్కారం ఏమిటి అంటే, ఈ పరిష్కారం ఎప్పటి నుంచి మనకు వచ్చింది అంటే, నింద కేవలం అప్పుడు ఋషులు ఋషిపత్నులకు సంబంధించే కాదు, ఇది కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి సకల చరాచర సృష్టికి ఆది దేవుడుగా మనము మహాదేవుడిగా పూజించుకునే మహావిష్ణువుకు కూడా ఈ సమస్య వచ్చింది. శ్రీకృష్ణ అవతారం లోపల శ్రీకృష్ణుడు కూడా ఏదైతే శమంతక మణి ఉన్నదో ఆ శమంతక మణి సత్రాజిత్తు మహారాజు దగ్గర ఉంటుంది. సత్రాజిత్తు మహారాజుకు ఎవరిచ్చారు అంటే, ఆయన సూర్యోపాసన చేయడం వల్ల, సూర్యుని అనుష్ఠానం చేయడం వల్ల, సూర్య తపస్సు ద్వారా సూర్యుడు మెచ్చి ఆయనకు శమంతక మణిని అనుగ్రహం చేయడం జరుగుతుంది. ఆ శమంతక మణి ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తాడు. చూసి ఈ శమంతక మణిని నాకు ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు సత్రాజిత్తు లేదు లేదు, ఇది నాకు సూర్యుడు అనుగ్రహించినటువంటిది, ఇది ప్రతిరోజు కూడా 12 మాసాల 12 దానికి ఏదో ఒక పరిభాష ఉపయోగిస్తారు, అంత ప్రమాణంలో బంగారును ప్రతిరోజు ఇది సృష్టిస్తుంది, దీని ద్వారా ప్రజాపాలన జరుగుతుంది, ఎంతో మందికి సహకారం జరుగుతుంది, కాబట్టి నేను ఇది ఇవ్వలేను అని చెప్పడం జరుగుతుంది. కాలక్రమంలో ఏమవుతుంది అంటే, ఈ యొక్క సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు అనేటటువంటి వాడు ఆ శమంతక మణిని ధరించి వేటకు వెళతాడనమాట. వేటకు వెళ్ళినటువంటి సమయంలో ఒక సింహము ఆయనను చంపుతుంది, చంపి ఒక గుహలోనికి తీసుకెళ్తుంది. అలాగా శమంతక మణితో పాటు ఆ యొక్క ప్రసేనుడు కూడా ఆ గుహలో ఉండిపోతాడు. ప్రసేనుడు కనిపించకపోగా, శమంతక మణి కనిపించకపోగా, అప్పుడు అనుమానము ఈ యొక్క సత్రాజిత్తుకి ఎవరిపైన వస్తుంది అంటే శ్రీకృష్ణుడి పైన వస్తుంది. ఓహో, ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు నన్ను అడిగాడు, నేను ఇవ్వను అని చెప్పాను, బహుశా శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి కూడా హతమార్చి ఈ శమంతకమణిని కాజేసి ఉంటాడు అని చెప్పి ఆ రకంగా ఆ యొక్క అపనిందను శ్రీకృష్ణుడు పొందాల్సి వస్తుంది. సరే, తర్వాతి క్రమంలో ఆ శ్రీకృష్ణుడు ఎక్కడైతే ప్రసేనుడు ఉన్నాడో ఆ సింహం యొక్క గుర్తులను గుర్తుపట్టడము, గుహలోనికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి శమంతకమణిని తీసుకొని ఆ యొక్క సత్రాజిత్తుకు ఇవ్వడము. అప్పుడు ఆ సత్రాజిత్తు బాధపడి, అయ్యో అనవసరంగా నీ పైన ఇన్ని నిందలు మోపాం కదా, ఉన్న విషయం ఒకటి, జరిగింది విషయం ఒకటి, అనవసరంగా నీ పైన ఇన్ని నిందలు వేశాము, ఇన్ని అపనిందలు నువ్వు పడ్డావు, కాబట్టి ఈ పొరపాటును సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు అని చెప్పి ఆ సత్రాజిత్తు తన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామను ఇచ్చి ఆయన వివాహం చేయడం జరుగుతుంది. ఆ రకంగా తన తప్పును సరిదిద్దుకోవడం జరుగుతుంది. అట్లాగే జాంబవంతుడు అదే సమయం లోపల తన కూతురైనటువంటి జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఆ యొక్క పరమాత్ముడు మహావిష్ణువే చంద్రుణ్ణి చూడడం వల్ల ఎప్పుడు చూసి ఉంటాడు చంద్రుడు? శ్రీకృష్ణుడికి పాలు, ఆవు అన్నా ఇష్టం, ఆవు పాలు అన్న చాలా ఇష్టం. ఒకానొక సాయం సమయం లోపల ఆవు పాలను తాగుతా ఉంటే ఆ పాల లోపల చంద్రుడి యొక్క బింబాన్ని చూస్తాడు. నేరుగా కూడా చూసి ఉన్నాడు. పాలల్లో చంద్ర బింబాన్ని చూసినంత మాత్రాన్నే శ్రీకృష్ణుడు ఇన్ని నిందలు పడ్డాడు. కాబట్టి అప్పుడు ఇలాంటి ఎవరైనా పొరపాటున గనక చూసినట్టయితే
అలాంటి నిందలు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దీన్ని మన శాస్త్రం లోపల శమంతకోపాఖ్యానము అని చెప్పడం జరుగుతుంది. ఆ వినాయక చవితి రోజు ఈ శమంతక ఉపాఖ్యానం ఏదైతే ఉన్నదో ఈ కథను శ్రవణం చేసి ఆ అక్షతలు తలపై శ్రీకృష్ణుడు ఆ రోజు అలా చల్లుకుని తన యొక్క నిందను దూరం చేసుకున్నాడు కాబట్టి అదే పద్ధతి అనేది మనకు కొనసాగింపుగా వచ్చింది. ఈ యొక్క శమంతక ఉపాఖ్యానాన్ని శ్రవణం చేసి అందరూ కూడా అక్షంతలను గనక తలపైన ధరించినట్టయితే పొరపాటున మనం ఆ చంద్రుణ్ణి చూసినా కూడా ఆ నీలాప నిందలు మన పైన రాకుండగా, అష్ట కష్టాలు మనల్ని ప్రబలించకుండగా మనం సురక్షితులుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ ఒక్క రోజు వినాయక చవితి రోజు మాత్రం తప్పకుండా శమంతక ఉపాఖ్యానాన్ని అందరూ కూడా శ్రవణం చేసి తీరాలి. గురుగారు, ఎక్కువగా వినాయకుడి ముందే గుంజీలు తీయడం చూస్తూ ఉంటానండి, ఎందుకని? అంటే దీనికి కూడా ఒక గాథ మనకు చెప్పడం జరిగింది. మామూలుగా వినాయకుడి యొక్క మేనమామ అవుతాడు మహావిష్ణువు. ఒకానొక సందర్భంలో మహావిష్ణువు శివుడి కొరకు కైలాసానికి వస్తాడు. కైలాసానికి వచ్చినప్పుడు విష్ణువు శివ ఇద్దరు కూడా వారు ముచ్చట్లు పెడతారన్నమాట. ఆ ముచ్చట్లలో ఏమవుతుంది అంటే మహావిష్ణువు తన చేత ధరించిన సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో ఆ సుదర్శన చక్రాన్ని పక్కన పెడతాడు. మనం కూడా ఏదైనా వస్తువులను తీసుకెళ్తే చేతిలో పట్టుకొని మాట్లాడాం కదా, ఎవరి దగ్గరికైనా వెళితే పక్కన పెడతాం, ఎంచక్కా మాట్లాడతాం, వెళ్ళేటప్పుడు మన వస్తువులు మనం తీసుకెళ్తాం. అట్లాగే మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని పక్కన పెడితే వారి మాటల్లో వీరు గమనించలేదు. కానీ ఈ బాల గణపతి ఏం చేశాడు అంటే ఇదేదో గమ్మత్తుగా ఉంది కదా, ఏదో ఆట వస్తువుగా ఉంది కదా అని చెప్పి అది చూడడానికి ఏదో తినే వస్తువులా అనిపించింది బాల గణపతికి. అలా అనిపించి ఆ సుదర్శన చక్రాన్ని మింగి వేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మాట మంతి పూర్తయిన తర్వాత వెతికితే ఎక్కడ సుదర్శన చక్రం కనిపించదు. అప్పుడు వాళ్ళు వెతుకులాడుతూ ఉంటే మహాగణపతి చెప్తాడు, అయ్యో అది నేను మింగి వేశాను అని చెప్పి. దాన్ని బయటికి తీయడం ఎట్లా? ఎంత బతిమాలైనా గణపతి ఇవ్వడానికి ఇచ్చే అవకాశం లేదు, బయటికి వచ్చే అవకాశం లేదు. ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు మహావిష్ణువు ఎట్లాగైనా గణపతికి బాగా నవ్వించినట్లయితే ఆ రకంగా సుదర్శన చక్రం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అని భావించి అప్పుడు ఏదో చేష్టలు చేసే ప్రయత్నం చేసి తన కుడి చేతును ఎడమ చెవికి, ఎడమ చేతిని కుడి చెవికి పట్టుకొని గుంజిళ్ళు తీయడం ప్రారంభిస్తే ఆ యొక్క చేష్టను చూసి ఆ బాలక చిన్న పిల్లవాడు కాబట్టి దాన్ని చూసి ఆయనకు నవ్వు వచ్చి పకపక నవ్వడం చేత ఆ సుదర్శన చక్రం అనేటటువంటిది బయటికి రావడం చేత దాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు వెళతాడు. అంటే మహావిష్ణువుకు సమస్య వచ్చినా కూడా దేనివల్ల ఉపశమనం అయ్యింది? ఆ సుదర్శన చక్రం దేనివల్ల దొరికింది? గుంజిళ్ళు వేయడం వల్ల దొరికింది. అంటే మనకు కూడా ఎలాంటి కష్టాలున్నా నష్టాలున్నా ఆ గణేశుడి ఎదుట గనక ఆ గుంజిళ్ళు తీసినట్టయితే విష్ణువు సమస్య ఎట్లయితే పరిష్కారం అయిందో అట్లాగా మన జీవనాల్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనేటటువంటి ఒక దృష్టికోణంతో ఆ రకంగా చేయడం జరిగింది. మళ్ళీ ఇది మూఢాచారం కాదండి, ఇదేదో దీని వెనుక సైన్స్ ఏమిటి అంటే ఇక్కడ ఏదైతే మనకు రెండు వైపుల మెదడు ఏదైతే ఉంటుందో ఇటువైపు పట్టుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ పట్టుకోవడం వల్ల రైట్ సైడ్ మెదడు, రైట్ సైడ్ పట్టుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ మెదడు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నాడులు ఏవైతే ఉంటాయో ఇవి నేరుగా మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయి. అవి ప్రచోదనం గావించబడతాయి ఆ యొక్క స్పర్శ ద్వారా. కాబట్టి ఆ రకంగా ప్రచోదనమయ్యి మెదడు చురుకుగా పనిచేస్తుంది, జ్ఞానాన్ని పొందుతారు, జ్ఞానవంతులు అవుతారు అనేటటువంటిది ఒక సైన్స్ కూడా దాని వెనక ఇమిడి ఉన్నది. కాబట్టి ఋషులు దానిని కూడా దర్శించి ఇదొక ఆచారాన్ని మనకు పెట్టడం జరిగింది. కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ యొక్క గణపతి నవరాత్రుల లోపల మహాగణపతి ఎదుట గుంజిళ్ళు తీయడం అనేటటువంటిది ఒకటి ఆధ్యాత్మికంగా భగవత్ అనుగ్రహం పొందడానికి, రెండవది మన యొక్క ఆరోగ్య సూత్రాల పరంగా కూడా మెదడు చురుకుదనం అవుతుంది, మనం యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రచోదనము అంటాం, అట్లా మళ్ళీ రీబూస్ట్ అయ్యే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ రకంగా ఆరోగ్యము ఆధ్యాత్మికం ఇమిడి ఉన్నటువంటి ఈ గుంజిళ్ళు అనేవి గణపతి ఉత్సవాల్లో అత్యంత విశేషమైనటువంటి పద్ధతిగా మనకు కొనసాగుతూ వస్తుంది. చాలా సంతోషం అండి గురుగారు. ఈ రోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం ఎంతో అదృష్టవంతులుగా నాకు నా ద్వారా మీ ద్వారా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి ఒక్క వీడియో చరిత్రలో నిలిచిపోయే విధంగా వినాయకుడికి, గణపతికి, వినాయక చవితికి సంబంధించి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః.